పచ్చగుర్రం. ఒకానొకప్పుడు కాప్లాన్ యొక్క గొప్ప రాజ్యంలో కింగ్ డస్టర్ నివసించేవాడు. కింగ్ డస్టర్కు రాచెల్ అని పిలువబడి ఒకే ఒక కుమార్తె ఉండేది. ఆమె ప్రపంచంలో దేనికైనా అతనికి అత్యంత ప్రియమైనది. ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ ఆమె పుట్టినప్పుడు కన్ను మూసిన తల్లిలాగా అందంగా మనోహరంగా ఉండాలని కోరుకునేవారు. రాచెల్ యువరాణి తరచూ తన తల్లిని మిస్ అవుతూ ఉండేది. రాజుకు ఆ విషయం తెలుసు. ఆమె పట్ల జాలిపడ్డాడు. ఒకరోజు రాజు ప్యాలెస్ దగ్గర లేడీ ట్రిష్ మరియు ఆమె చిన్న అమ్మాయి ఓంటా అనే గొప్ప మహిళ నివసించడానికి వచ్చారు. ఓంటా ప్రిన్సెస్ రాచెల్ వయస్సుదే. యువరాణి రాచెల్ మరియు ఓంటా త్వరలోనే స్నేహితులయ్యారు. లేడీ ట్రిష్ ప్యాలెస్ లో ఎక్కువ సమయం ఉండేది. ఇద్దరు ఆడపిల్లలు ఆడుకుంటున్నప్పుడు వారిని చూసుకుంటూ. లేడీ ట్రిష్ యువరాణి పట్ల చాలా దయతో ఉండేది. ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేది. యువరాణి రాచెల్ మరియు ఓంటా కలిసి ఆడి కలిసి పెరిగారు. యువరాణి జీవితంలో అంతా బాగానే ఉంది. ఒకరోజు వరకు ఆమె కింగ్డమ్లో గార్డెన్లో నడుస్తున్నప్పుడు లేడీ ట్రిష్ ఎక్కడికో ప్రయాణించడానికి దుస్తులు ధరించి వచ్చింది. నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? ఫేర్వెల్ అమ్మా, నేను నిన్ను విడిచిపెట్టి చాలా దూరం వెళ్ళాలి. ఏంటి? అవును. నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు? నేను ఎప్పటికీ రాలేననుకుంటున్నా. లేదు, అలా చెయ్యవద్దు. మీరు లేకుండా నేనేం చేస్తాను? నా బంగారు తల్లి, వెళ్ళడానికి నా హృదయం కూడా బాధపడుతోంది. కానీ నేను తప్పక వెళ్ళాలి. మిమ్మల్ని ఇక్కడ ఉంచగలిగేదేదీ లేదా? ఒకే ఒక్క విషయం ఉంది, కానీ అది అసాధ్యం. ఏది అసాధ్యం కాదు. అదేమిటో చెప్పు. అది పూర్తయిందని నేను నిర్ధారించుకుంటా. నీ తండ్రి నన్ను మహారాణిగా చేస్తే మాత్రమే నేనిక్కడ ఉంటాను. కానీ అది ఎప్పటికీ చేయడు. అంతేనా? ఈ విషయం నాకు వదిలేయండి. ఇది జరుగుతుంది. యువరాణి రాచెల్ వెంటనే తన తండ్రి వద్దకు వెళ్ళింది. తండ్రి, లేడీ ట్రిష్ని వివాహం చేసుకోమని అనడానికి వచ్చాను. మీరు లేకపోతే ఆమె నన్ను వదిలి వెళ్ళిపోతోంది. మరోసారి నేను తల్లి ప్రేమని కోల్పోతాను. ఆమెంటే నాకు చాలా ఇష్టం. ఆమెను వివాహం చేసుకోండి. ఇది విన్న కింగ్ డస్టర్ కరిగిపోయాడు. అతను కౌంటర్ను ఇష్టపడలేదు. ఆమెను వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు. అయితే తన కుమార్తె కోరినట్లుగా తాను ఎప్పుడూ చేస్తానని చనిపోతున్న భార్యకు మాటిచ్చాడు. నేను ఆమెను వివాహం చేసుకోవాలనుకోవడం లేదు తల్లి. కానీ అలా చేస్తే నీకు సంతోషం కలిగేటట్లయితే నేను అంగీకరిస్తాను. ప్రిన్సెస్ రాచెల్కు ఆనందంగా ఉంది. ధన్యవాదాలు నాన్నగారు, మీరు చాలా మంచివారు. వెంటనే వివాహం గొప్ప ఉత్సవాలతో జరుపుకున్నారు. కౌంటెస్ రాణిగా మారింది. కానీ ప్యాలెస్ను నింపిన అన్ని ఆనందాలు ఉన్నప్పటికీ రాజు విచారంగానే కనిపించాడు. ఎందుకంటే వివాహం వల్ల అనారోగ్యం వస్తుందని అతనికి తెలుసు. ఇక అదే జరిగింది. చాలా తక్కువ సమయంలోనే యువరాణి పట్ల లేడీ ట్రిష్ యొక్క విధానం మారడం మొదలయ్యింది. ఆమె తన సొంత కుమార్తెకు బదులుగా సింహాసనం వారసురాలు కావడంతో ఆమెపై అసూయపడసాగింది. త్వరలోనే ఆమె నిజమైన రంగులు బయటపడ్డాయి. యువరాణితో దయగా ప్రేమగా మాట్లాడే బదులు ఆమెతో కఠినంగా క్రూరంగా మాట్లాడడం మొదలుపెట్టింది. నువ్వు ఇంత అందమైన దుస్తులు వేసుకుంటున్నావా? తక్షణం దీన్ని ఓంటాకివ్వాలనుకుంటున్నా. కానీ అమ్మా, నేను ఈ దుస్తుల్ని ప్రేమిస్తున్నాను. నాకదంతా అనవసరం. నేను రాణిని, అది మరిచిపోవద్దు. ఇప్పుడు నా దృష్టి నుండి ఏదీ బయటపడదు. యువరాణి పట్ల రాణి ప్రవర్తన ప్రతిరోజు అధ్వానంగా మారుతోంది. త్వరలోనే యువరాణి దీనిని తీసుకోలేకపోయింది. ఆమె రోజంతా విచారంగా కలతతో ఉండేది. ఆమె గదిలోనే ఏడుస్తూ ఉండేది. తన ప్రియమైన కుమార్తె బాధపడడం చూసిన రాజు కూడా చాలా బాధగా ఉన్నాడు. అతను భరించలేకపోయాడు. సరస్సులను ద్వీపంలో ఆమెను ఒక కోటలో ఉంచాలనుకున్నాడు. ఇదిగో చూడు, నీ స్వంత కోట. ఇక్కడ సంతోషంగా ఉండు, మీ సవతి తల్లికి దూరంగా. ఇక్కడ నీకు కావలసింది నువ్వు చేసుకోవచ్చు. నేను నిర్ధారించుకుంటాను నీ సవతి తల్లి ఇక్కడికి ఎప్పుడూ రాకుండా. చాలా ధన్యవాదాలు నాన్న. ప్రతిరోజు మీరు నన్ను కలవడానికి వస్తారని మాటివ్వండి. అది చెప్పకుండానే అవుతుంది తల్లి. యువరాణి తన తండ్రిని కౌగిలించుకుంది. చాలా కాలం ఆమె ప్రశాంతంగా జీవించింది. ప్రతిరోజు అందంగా పెరగసాగింది.
ఒకరోజు పొరుగు రాజ్యం నుండి ఒక దూత కింగ్ డస్టర్ను నైట్స్ మరియు ప్రభువుల యొక్క సమావేశానికి ఆహ్వానించడానికి వచ్చాడు. కింగ్ డస్టర్ ఆహ్వానాన్ని అంగీకరించాడు. బయలుదేరే ముందు తన కుమార్తె వద్ద సెలవు తీసుకోవడానికి వెళ్ళాడు. చూడు తల్లి, నేను నైట్స్ ఇంకా నోబుల్స్ మీటింగ్కి వెళ్తున్నాను. అక్కడ బ్రహ్మాండమైన దుకాణాలుంటాయి, ముఖ్యంగా నీలాంటి యువరాణుల కోసం. అక్కడ్నుంచి నేను నీకేమైనా తీసుకురమ్మంటావా? నాకేమీ అక్కర్లేదు నాన్నా. మీరు గ్రీన్ లైట్ ను నా నుండి పలకరిస్తే చాలు. నేను కృతజ్ఞతతో తప్పకుండా తల్లి, నేనలా చేస్తాను. కింగ్ డస్టర్ గ్రీన్ లైట్ గురించి ఎప్పుడూ వినలేదు, కానీ ప్రశ్నలు అడగడానికి సమయం లేదు. అందువల్ల అతను వాగ్దానం ఇచ్చాడు. తన ప్రయాణంతో బయలుదేరాడు. తన ప్రయాణంలో ఉన్నప్పుడు గ్రీన్ లైట్ గురించి తాను చూసిన ప్రతి ఒక్కరిని అడిగాడు. మీకు గ్రీన్ నైట్ తెలుసా? కానీ ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. కానీ సమాధానం ఎప్పుడూ లేదు అని రావడం చూసి గ్రీన్ లైట్ ఉనికి గురించి తన కుమార్తె తప్పుగా విందని భావించాడు. ఆమె కోసం ఏదైనా చేయమని ఆమె కోరిన మొదటిసారి దానిని చేయలేకపోయాడు. దాని గురించి చాలా ఆలోచించాడు. తన గుర్రం తీసుకుంటున్న దిశను అతను గమనించలేదు. ప్రస్తుతం ఇంతకు ముందున్న లేని దట్టమైన అడవి మధ్యలో ఉన్నాడు. అతను మార్గం కోసం వెతుకుతున్నాడు. చివరికి అతనికి ఆనందంగా అనిపించింది. ఒక వ్యక్తి కనిపించాడు. అతని వద్దకు వెళ్ళాడు. ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి అడిగాడు, నేను దారి తప్పాను. నేను ఎక్కడున్నానో మీరు చెప్పగలరా? మీరు గ్రీన్ నైట్ ఫారెస్ట్ లో ఉన్నారు. కింగ్ డస్టర్ ఆనందం పొందాడు. ఆ గ్రీన్ నైట్ ఎక్కడ నివసిస్తారు? ఓ, ఇక్కడి నుంచి ఎంతో దూరం కాదు. ఆ వ్యక్తి అతనికి ఆదేశాలు వివరించాడు. కింగ్ డస్టర్ అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రయాణించాడు. చివరిగా అతను ఒక అందమైన తోట మధ్యలో ఉన్న అందమైన కోటను చేరుకున్నాడు. అక్కడ పాలరాయి బేసిన్లతో ఫౌంటైన్ ఉంది. పాలరాయి బేసిన్ అంచున ఒక యువ అందమైన వ్యక్తి కూర్చునున్నాడు. అతను ఆకుపచ్చ కవచం యొక్క సూట్లో తల నుండి పాదం వరకు ధరించాడు. కింగ్ డస్టర్ అతని వద్దకు వెళ్ళాడు. మీరే గ్రీన్ నైట్ అని అనుకుంటున్నాను. అవును, నన్ను అలా పిలుస్తారు. నేనెప్పుడూ గ్రీన్ బట్టలు వేసుకుంటాను, కానీ నా పేరు యూజీన్. చివరికి మిమ్మల్ని కనుగొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను నైట్స్ అండ్ నోబుల్స్ మీటింగ్కి వెళ్తూ ఉన్నాను, కానీ నేను దారి తప్పాను. మీ ప్యాలెస్ని వెతుక్కుంటూ ఉండగా మీరు నన్ను ఏం అడుగుదామని వచ్చారు సార్? మరి నేను మా అమ్మాయి శుభాకాంక్షల్ని తెలపడానికి వచ్చాను. నేనెప్పుడూ మిమ్మల్ని కలవలేదు, లేదా మీ కూతురునైనా. కానీ మీరు ఈ రాత్రికి నా ప్యాలెస్లో ఉండడానికి ఇదే స్వాగతం. ఇప్పుడు సూర్యుడు అస్తమించబోతున్నాడు. మరి ఇప్పుడు ఈ అడవి గుండా వెళ్ళడం మీకు అంత మంచిది కాదు. కింగ్ డస్టర్ కృతజ్ఞతతో ఆహ్వానాన్ని అంగీకరించాడు. మరుసటి రోజు ఉదయం కింగ్ డస్టర్ ఇంటికి వెళ్ళబోతుండగా ప్రిన్స్ యూజిన్ తన చేతిలో ఒక ఆభరణాల పేటికను ఇచ్చాడు. మహారాజా, దయచేసి బహుమతిని మీ అమ్మాయికి తీసుకెళ్ళండి. ఇందులో నా ఫోటో ఉంది. నేను ఆమెను కలవడానికి వచ్చినప్పుడు తను నన్ను తెలుసుకుంటుంది. నాకు నమ్మకం ఉంది, ప్రతి రాత్రి నా కలలో కనబడే అమ్మాయి ఆవిడే అని. ఆమెను నా భార్యగా చేసుకోవాలి నేను. రాజు గుర్రానికి ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. బహుమతిని తన కుమార్తె వద్దకు తీసుకెళ్తానని మాటిచ్చాడు. దాంతో అతను బయలుదేరాడు. అతను ఆమె రాజభవనానికి చేరుకున్నప్పుడు రాజులు అతని వైపు పరిగెత్తుకొచ్చింది. మీరు గ్రీన్ నైట్ ని చూసారా? అవును, చూశాను. అతని అసలు పేరు ప్రిన్స్ యూజీన్. ప్రిన్స్ యూజీన్? వావ్! అతని బహుమతిని నీకిమ్మని చెప్పాడు. దాంతో నువ్వు అతను వచ్చినప్పుడు తెలుసుకోగలవని. యువరాణి చిత్రపటం చూసినప్పుడు ఆనందించింది. ఇది నిజంగా కలలో చూసిన వ్యక్తే. నాన్న, నేను అతనిని తప్ప మరెవరిని వివాహం చేసుకోను. తప్పకుండా. అదే నీ కోరికైతే అలాగేనమ్మా. కానీ అతన్ని ఒకసారి ముందు కలువు. ఈ మధ్యలో మీ సవతి తల్లికి ఈ విషయం తెలియకుండా చూసుకో. ప్రిన్స్ యూజిన్ వచ్చిన వెంటనే అతను తన ఆకుపచ్చ కవచంలో చాలా అందంగా కనిపించాడు. యువరాణి అతనితో ప్రేమలో పడింది. అతను ఆమెను చూసినప్పుడు అతను తరచూ కలగనే ఆ మహిళ ఆమె అని గుర్తించినప్పుడు వెంటనే ఆమె తన వధువు అవ్వమని కోరాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా? యువరాణి కిందకి చూసి నవ్వింది. అవును. వారు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. అప్పుడే ప్రిన్సెస్ రాచెల్ తన తండ్రి సలహాను గుర్తు చేసుకున్నారు. కానీ వినండి, పెళ్లి రోజు వరకు మనం దీన్ని నా సవతితల నుండి రహస్యంగా ఉంచాలి. లేకుంటే ఆమె ఇవన్నీ నాశనం చేయడానికి మార్గాన్ని కనుగొంటుంది. నువ్వు కోరినట్లే. కానీ నేనికపై నీ నుండి దూరంగా ఉండలేను.
పెళ్లి రోజు వరకు నేను నిన్ను ప్రతిరోజు కలుస్తాను. నేను పొద్దున్నే వస్తాను, చీకటి పడగానే వెళ్ళిపోతాను. దాంతో మీ సవతి తల్లి మన గురించి తెలుసుకోలేకపోతుంది. కొద్ది రోజులు గడిచిన తర్వాత ప్రిన్స్ యూజిన్ ప్రతిరోజు యువరాణిని కలిసేవాడు. రాణి వారిని చూడలేదని అనుకుని అందమైన తోటల మధ్య తిరుగుతూ గంటలు గడిపేవారు. ఒకరోజు ఉదయాన్నే సరస్సు పక్కన నడుస్తున్న ఒక అమ్మాయి ప్రిన్సెస్ రాచెల్ అతని కోసం ఎదురు చూస్తున్న ప్రిన్సెస్ కోటలోకి వరుసగా చెప్పింది. ఆమె వెంటనే రాణి వద్దకు వెళ్లి అన్ని వివరంగా చెప్పింది. రాణికి ఎంతో కోపం వచ్చింది. మరుసటి రోజునే ఉదయాన్నే రాణి మ్యాజిక్ కషాయం బాటిల్ని సరస్సు ఒడ్డున వెళ్లి చెట్టు వద్ద దాక్కుంది. ప్రిన్స్ యూజిన్ యథావిధిగా వచ్చి రాచెల్ యువరాణితో సమయం గడపసాగాడు. దాదాపు సంధ్యా సమయం అయింది. ఒడ్డుకు వెళ్లి పడవలో కూర్చున్నారు. మహారాణి తన వద్ద మ్యాజిక్ కషాయాన్ని ప్రయోగించిందని తెలియక పడవని తెడ్డుతో కదుపుతూనే ఉన్నాడు. ఇది చాలా వేడిగా ఉంది. తన అరచేతుల మీదుగా మ్యాజిక్ కషాయంతో ప్రిన్స్ యూజిన్ నుదుటిని తుడుచుకున్నాడు. కషాయం వెంటనే అతని చర్మంలో కలిపి నెమ్మదిగా ఆకుపచ్చగా మారడం ప్రారంభించింది. ప్రిన్స్ యూజిన్ తన రాజభవనానికి చేరుకున్నప్పుడు చాలా అనారోగ్యం పాలయ్యాడు. కొద్ది రోజుల్లోనే ప్రిన్సెస్ రాచెల్ ప్రిన్స్ యూజిన్ కోసం ఎంతో ఆరాటపడసాగింది. కానీ అతను అనారోగ్యంతో ఉన్నందున రాలేకపోయాడు. ఆమెకి ఈ విషయం తెలియదు. తన తండ్రి కూడా రాజ్యానికి దూరంగా ఉన్నందున రాజులను వాణిజ్య విషయాల కోసం కలవడానికి నిస్సహాయంగా భావించింది. ఆమె కిటికీ వద్ద ఏడుస్తూ బాధగా ఉంది. అప్పుడే ఒక పక్షి వచ్చి చెట్టు కొమ్మ మీద కూర్చుంది. నీ యువరాజు అనారోగ్యంతో ఉన్నారు. మీరు వెంటనే వారి వద్దకు వెళ్ళాలి. ఏమిటి? అతనికి ఏమైంది? వివరించడానికి సమయం లేదు. మీ సవతి తల్లి అతనిపై మాయాకషాన్ని ప్రయోగించింది. మీ తోటలోని పసుపు మూలికలు మాత్రమే అతన్ని రక్షించగలవు. దయచేసి మరింత చెప్పండి. ఈ దేశపు మహారాజా ప్యాలెస్ వద్ద నర్సుగా మిమ్మల్ని మీరు ధరించుకోండి. ఎందుకంటే మీరు ప్రిన్స్ వద్ద అనుమతి మాత్రం అప్పుడే దొరుకుతుంది. పసుపు మూలికల్ని సూప్గా తయారు చేసి అతనికి ఇవ్వండి. గిన్నెను పూర్తి చేసినప్పుడు తక్షణమే మేలుకుంటాడు. మరుసటి రోజు యువరాణి రాచెల్ తెల్లవారుజామునే నర్సుగా మార్చుకుని పసుపు మూలికలతో వెళ్ళింది. ప్యాలెస్కు ఆమె ఆదేశాలు ఇవ్వడానికి పక్షి ఆమె ముందు ఎగిరింది. వారు ప్యాలెస్ చేరుకున్నప్పుడు ప్రిన్సెస్ రాచెల్ ఒకేసారి ప్రిన్స్ యొక్క అత్యంత విశ్వసనీయమైన వృద్ధ నర్సును కలుసుకుంది. మేడం, నా పేరు ఫియోనా. యువరాజు కోలుకోవడంలో సహాయపడడానికి నన్ను దేశపు రాజు పంపారు. మా ఉత్తమ వైద్యులు చాలా విఫలమైనప్పుడు నువ్వెలా చెయ్యగలవు? కషాయము ప్రాణాంతకం. ప్రిన్స్ని ఎవరూ సహాయం చేయలేరని చెప్పడానికి నా హృదయం బాధపడుతోంది. కానీ నేను చేయగలను. మీరు నాకు మూలికల సూప్తో ఇస్తారా? యువరాజు వెంటనే కోలుకుంటారు. మరి నేను నిన్నెందుకు నమ్మాలి? మీకు మరో ఎంపిక ఉందా? వృద్ధ నర్స్ ఒకసారి ప్రయత్నించాలని భావించింది. ఆమె అంగీకరించింది. సరే, అయితే నువ్వు సూప్ తీసుకుని యువరాజు వద్దకు వెళ్ళొచ్చు. ప్రిన్సెస్ రేచెల్ అనారోగ్యంతో ఉన్న యువరాజు వద్దకు వెళ్లి తన చేతులతో తినిపించింది. సూప్ మొత్తం గిన్నె పూర్తి చేసిన వెంటనే ఆమె బయటికి వెళ్లి కొంతసేపు వేచి ఉంది. వెంటనే యువరాజు యూజిన్కు చెమటలు పట్టడం మొదలయ్యాయి. క్షణాల్లో అతను పూర్తిగా కోలుకున్నాడు. అతను మేల్కొన్నప్పుడు ప్రిన్సెస్ రాచెల్ ఒక యువ నర్స్గా లోపలికి ఒక సూప్ గిన్నెతో రావడం చూశాడు. ఎవరు నువ్వు? నన్ను నయం చేసినటువంటి సూప్ తయారు చేసింది నువ్వేనా? అవును. సరే, నీకు ఏం బహుమతి కావాలన్నా ఎంచుకో, అది నీకివ్వబడుతుంది. యువ నర్స్ అప్పటికే యువరాణి రాచెల్కు ఏం చెప్పాలో నేర్పించారు. నేను మీ వధువు అవ్వాలనుకుంటున్నా. నన్ను క్షమించు, అది ఒక్కటి మాత్రం నేను ఇవ్వలేను. ఎందుకంటే నా మదిలో ఉన్నది ఈ లోకంలోనే అందగత్తే. ఆమె నా కోసం ఎదురు చూస్తోంది. ఆమె దీవి ప్యాలెస్లో. ఇది విన్న ప్రిన్సెస్ రాచెల్ యువరాజు గదిలోపలికి పరిగెత్తుకుని వచ్చి అతని గట్టిగా కౌగిలించుకుంది. యువ నర్స్ నవ్వుతూ వెళ్లిపోయింది. యువరాజు ఆమెను చూడటం ఆనందంగా ఉంది, కానీ గందరగోళంగా ఉంది. ఏం జరుగుతోంది అసలు? ప్రిన్సెస్ రాచెల్ అతనికి ప్రతిదీ వివరించింది. ఆమె సవితల్లి ఎలా మ్యాజిక్ లోషన్ని ఇచ్చిందో, అతని అనారోగ్యం పాలు చేసిందో చెప్పింది. నన్ను రక్షించినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రియా. మీరు బాగున్నందుకు సంతోషంగా ఉంది. ఇద్దరూ చేతులు పట్టుకుని ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకున్నారు.
త్వరలో వారు గొప్ప శోభతో వివాహం చేసుకున్నారు. కింగ్ డస్టర్ తన కుమార్తెల్ని సంతోషంగా ఉండటం ఆనందంగా ఉంది. రాణి ఆమె కుమార్తె విషయానికొస్తే అతను వారిని రాజ్యబహిష్కారం చేశాడు. భూభాగంలో ఎప్పుడూ అడుగుపెట్టొద్దని హెచ్చరించాడు. ప్రిన్స్ యూజిన్, ప్రిన్స్ రాచెల్ వారికి ఐలాండ్ ప్యాలెస్లో నివసించారు. కింగ్ డస్టర్ తన రాజ్యాన్ని నడిపించడంలో సహాయం చేశారు. వారి రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు.